హమాస్ కవ్వింపు దాడులకు ఇజ్రాయెల్ ఉగ్రరూపం దాల్చింది. గాజాపై భీకర దాడులకు దిగింది. దాదాపు గాజాను ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన పని చేసింది. హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం ఇటీవల ఎర్ర సముద్రానికి షిఫ్ట్ అయింది. ఇజ్రాయెల్లో హమాస్ పెట్టిన చిచ్చు ఇరాన్, పాకిస్తాన్ మధ్య భగ్గుమంటోంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న ఇరాన్, ఉగ్రభూతానికి పుట్టినిల్లు పాకిస్తాన్ పరస్పర దాడులకు దిగాయి. విచిత్రం ఏంటంటే ఈ రెండు దేశాలు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఇప్పుడు భావిస్తున్నాయి. పాకిస్తాన్ భూభాగంలో ఇరానియన్ ఉగ్ర సంస్థ ఉందని తెహ్రాన్ దాడి చేసింది. ఇరాన్లో పాకిస్తానీ ఉగ్ర సంస్థ ఉందని ఇస్లామాబాద్ దాడి చేసింది. ఈ రెండు దేశాలు ఒకవైపు క్షిపణులను దూస్తూనే సోదర దేశాలుగా పేర్కొంటూ ఉండటం అందరినీ ఆశ్చర్యం గురిచేస్తోంది. ఇజ్రాయెల్ను ఏదో చేయాలని హమాస్ భావించింది, కానీ తనకు ఆశ్రయం ఇస్తున్న దేశానికి ఇప్పుడే ఎసరు పెట్టింది. పశ్చిమాసియాలో రాజుకుంటున్న అగ్గి, గాజా నుంచి విస్తరిస్తున్న యుద్ధం, పరస్పర దాడులకు దిగిన ఇరాన్, పాక్. ఇజ్రాయెల్ను ఏదో చేయాలని అనాలోచితంగా 2023 అక్టోబర్ 7న హమాస్ 5,000కు పైగా రాకెట్లతో విరుచుకుపడింది. ఈ దాడితో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీని పర్యావసానాలు ఎలా ఉంటాయో హమాస్ ఎంతమాత్రమూ ఊహించలేకపోయింది. గాజాకు చెందిన ఉగ్రవాదులు అంచనా వేసింది వేరు. తాము ఇజ్రాయెల్పై దాడి చేస్తే టెల్ అవీవ్ ప్రతీకారానికి దిగుతోందని వారికి తెలుసు. కానీ ముస్లిం ప్రపంచంలో తాము హీరోలుగా మారుతామని మాత్రం బలంగా హమాస్ నమ్మింది. అయితే గాజాపై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రస్థాయిలో స్పందిస్తారని గాజా ఉగ్రవాదులు అంచనా వేయలేదు. అయితే ఇజ్రాయెల్ దాడుల్లో గాజా ధ్వంసమైంది. అమాయకులు చనిపోతుండటంతో ముస్లిం దేశాలన్నీ ఏకమై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి పశ్చిమ దేశాలపై తీవ్రమైన ఒత్తిడిని తెచ్చాయి. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఆపాలంటూ ముస్లిం దేశాలన్నీ ముక్తకంఠంతో నినదించాయి. హమాస్ అంచనా వేసింది కూడా ఇదే. ఇప్పుడు అరబ్ దేశాలన్నీ గాజాపై సానుభూతి చూపుతున్నాయి. అయితే యుద్ధం ఇక్కడితో ఆగిపోలేదు. హమాస్కు లెబనాన్, సిరియాలోని హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు మద్దతు ప్రకటించారు. అనుకున్నట్టుగా లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఉగ్రవాదులు ఉత్తర ఇజ్రాయెల్పై దాడులకు దిగారు. ఈ దాడులను టెల్ అవీవ్ తిప్పికొడుతోంది. హిజ్బుల్లా దాడులతో ఇతర దేశాలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. అప్పటి వరకు యుద్ధం గాజాకే పరిమితమైంది. హమాస్కు మద్దతుగా హౌతీలు రంగంలోకి దిగారు. ఇదే యుద్ధం తీరును సమూలంగా మార్చివేసింది. గాజాలో దాడులు ఆపకపోతే ఇజ్రాయెల్ నౌకలపై ఎర్ర సముద్రంలో దాడులు చేస్తామంటూ హెచ్చరించారు. ఇక్కడి నుంచే ఇక అసలు కథ మొదలైంది. హౌతీల తీరుతో గాజాకే పరిమితమైన యుద్ధం ఇప్పుడు ప్రపంచ యుద్ధంగా మారుతుందా అన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ నౌకల్నే లక్ష్యంగా చేసుకుంటామన్న హౌతీలు మాట తప్పారు. ఎర్ర సముద్రంలో కనిపించిన ప్రతి నౌకపై దాడి చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు అవకాశం కోసం కాచుకొని కూర్చున్న అమెరికాకు హౌతీలు ఎర్ర సముద్రం రూపంలో ఆయుధమిచ్చారు. వాషింగ్టన్ వెంటనే యాక్షన్ స్టార్ట్ చేసింది. హౌతీలు భారీ డ్యామేజ్ చేసే వరకు వెయిట్ చేసింది. ఈలోగా మిత్రదేశాలను కలుపుకొని ఎర్ర సముద్రాన్ని రక్షించుకునేందుకు సంకీర్ణ దళాలను ఏర్పాటు చేసింది. ఈ సంకీర్ణ దళాల్లో 10 దేశాలు సభ్యులుగా చేరాయి. వారం రోజుల క్రితం యెమెన్లోని హౌతీలు ఆయుధగారాలు, మిసైళ్ల లాంచర్ల ప్రదేశాలను యుఎస్, యూకే సైన్యం ధ్వంసం చేశాయి. ఇక్కడి వరకు కూడా పరిస్థితి అదుపులోనే ఉంది. యెమెన్, హమాస్పై దాడులు జరుగుతుండటంతో ఇరాన్ చూస్తూ సైలెంట్గా ఉండలేకపోయింది. అమెరికాలాగే యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు టెహ్రాన్ తహతహలాడింది. జనవరి 3న జరిగిన సంఘటన ఇరాన్కు ఛాన్స్ కల్పించింది. ఖుద్స్ ఫోర్స్ కమాండర్ కాసిం సులేమానీ వర్ధంతి రోజున ఇరాన్లోని కర్మెన్లో ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు వందలాది మంది హాజరయ్యారు. ఆ ప్రాంతంలో 2 బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 100కు మందికి పైగా మరణించారు. అయితే ఈ దాడులకు కారణం ఇజ్రాయెల్ అని ఇరాన్ ఆరోపించింది. అయితే ఈ దాడులను చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్, ఐసిస్ ప్రకటించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టే ఒకే దెబ్బకు 3 పిట్టలను కొట్టాలని ఇరాన్ ప్రణాళికలు రచించింది. యుద్ధాన్ని విస్తరించాలని చేసిందా, లేక ప్రతీకారం కోసమే ఇరాన్ దాడులను చేసిందో తెలియదు. కానీ ఇరాక్, సిరియా, పాకిస్తాన్పై టెహ్రాన్ బాంబుల వర్షాన్ని కురిపించింది. ఇది పశ్చిమాసియా యుద్ధానికి మరో టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్కు చెందిన బలూచిస్తాన్లో 2 ప్రాంతాల్లో మిసైల్, డ్రోన్ దాడులకు దిగింది. ఈ దాడుల్లో 2 చిన్నారులు మృతి చెందినట్లు పాకిస్తాన్ తెలిపింది. జైషే, అలద్, ఇరాన్ టెర్రరిస్టు గ్రూప్ స్థావరాలపై దాడులు చేసినట్లు టెహ్రాన్ వెల్లడించింది. కేవలం ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, పౌరులపై దాడులు చేయలేదని వెల్లడించింది. పాకిస్తాన్తో పాటు ఇరాక్, సిరియాపైనా దాడులు నిర్వహించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. పాకిస్తాన్ అసలే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని, అక్కడి నుంచి ఎలాంటి స్పందన ఉండదని అంచనా వేసింది. ఇరాన్ ఇక్కడే తప్పులో కాలేసింది. ఇరాన్ ఊహించని విధంగా ఆ దేశంపై పాకిస్తాన్ ఎదురుదాడులకు దిగింది. ఇరాన్ గడ్డపై ఉన్న బలూచ్ టెర్రరిస్టుల స్థావరాలపై దాడులు చేసినట్లు ఇస్లామాబాద్ ప్రకటించింది. ఇరాన్ దెబ్బకు పాక్ తిరిగి దెబ్బ కొట్టింది. షెర్వాన్, జల్గ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు ఇస్లామాబాద్ వెల్లడించింది. ఇందులో జల్గ్ ప్రాంతం
పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలోనే ఉంటుంది. కానీ షెరవన్ మాత్రం సరిహద్దుకు చాలా దూరంలో ఉంటుంది. నిర్దిష్టమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఖచ్చితమైన దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చినట్లు ఇస్లామాబాద్ స్పష్టం చేసింది. ఇరాన్లో పలు ప్రాంతాలు ఉగ్రవాదులకు అడ్డాలుగా మారాయని, దీనిపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు స్పష్టం చేసింది. ఉగ్రవాదుల విషయంలో టెహ్రాన్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అమాయక పాకిస్తానీలు రక్తం చిందిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ అంతటితో ఆగలేదు. ఇరాన్ నుంచి తమ దౌత్యవేత్తలను వెనక్కు పిలిచింది. మరోవైపు ఇరాన్ దౌత్యవేత్తను బహిష్కరించిందంటే ఎంత సీరియస్గా రియాక్ట్ అయిందో, పరిస్థితి ఎంత విషమంగా మారిందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ చర్యలు ఇరు దేశాల మధ్య మరింత ఉద్రిక్తతలను సృష్టించే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అటు టెహ్రాన్ ఇటు ఇస్లామాబాద్ పరస్పరం సోదర దేశాలుగా పిలుచుకున్నాయి. ఇరానియన్ టెర్రరిస్టు గ్రూప్ను పాక్లో అంతం చేశామని టెహ్రాన్ చెబుతోంది. పాక్ టెర్రరిస్టు గ్రూప్ను ఇరాన్లో అంతం చేశామని ఇస్లామాబాద్ వెల్లడిస్తోంది. హమాస్ దాడులు ఇప్పుడు ముస్లిం దేశాల మధ్యనే చిచ్చుపెట్టాయి. పాకిస్తాన్ ఇరాన్ కొట్టుకునే స్థాయికి ఒక్క దాడి మార్చేసింది. ఇరాన్ పాకిస్తాన్ పరస్పర దాడులపై అమెరికా, చైనా, భారత్ ఎలా స్పందించాయి? అమెరికా, భారత్ పక్కన పెడితే ఇరాన్ పాకిస్తాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు చైనాకు తలనొప్పిగా మారాయి. ఎందుకంటే పాకిస్తాన్, ఇరాన్ రెండూ డ్రాగన్ కంట్రీకి మిత్రదేశాలే. పాకిస్తాన్కు పెద్ద ఎత్తున రుణాలను బీజింగ్ ఇచ్చింది. ఐరన్ బ్రదర్స్ అని చెప్పుకుంటుంది. అదే సమయంలో ఇరాన్ నుంచి భారీగా చైనా చమురును కొనుగోలు చేస్తుంది. పైగా అమెరికా శత్రువు కాబట్టి బీజింగ్కు ఇరాన్ అత్యంత సన్నిహిత దేశంగా మారింది. మిగతా ముస్లిం దేశాలను ఇరాన్తో కలిపేందుకు కూడా చైనా యత్నించింది. సో ఇప్పుడు ఈ దాడిలో ఎటువైపు చెప్పలేక సంకటంలో చైనా పడిపోయింది. పైకి మాత్రం తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఉద్రిక్తతను పెంచే చర్యలను నివారించాలని, ప్రాంతీయ శాంతికి సహకరించాలని ఇరు పార్టీలను కోరుతున్నట్లు బీజింగ్ తెలిపింది. అయితే అమెరికా మాత్రం ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి 3 దేశాల సార్వభౌమత్వంపై ఇరాన్ దాడి చేసిందని ఆరోపించింది. ఎర్ర సముద్రంలో తీవ్రవాదులు హౌతీలకు ఇరాన్ మద్దతిస్తోందని విమర్శల వర్షాన్ని ఎక్కుపెట్టింది. ఉగ్రవాదులకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్న ఇరాన్ ఉగ్రవాదాన్ని అంతానికి దాడులు చేశామనడం హాస్యాస్పదమని అమెరికా ఎద్దేవా చేసింది. ఇరాన్, పాకిస్తాన్ పరస్పర దాడులపై భారత్ స్పందించింది. సంయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది. ఆయా దేశాలు ఆత్మరక్షణ చర్యల్లో భాగంగానే దాడులు చేసి ఉండొచ్చని ఢిల్లీ తెలిపింది. ఇది ఇరాన్, పాకిస్తాన్ తేల్చుకోవాల్సిన అంశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. భారత్కు సంబంధించినంతవరకు ఉగ్రవాదంపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తే లేదని ఢిల్లీ తేల్చి చెప్పింది. స్వీయ రక్షణలో భాగంగానే ఇరు దేశాలు దాడులకు పాల్పడినట్లు అర్థం చేసుకున్నట్లు ఢిల్లీ వెల్లడించింది. వాస్తవానికి ఇరాన్కు భారత్ ఫ్రెండ్లీ కంట్రీ. మొత్తంగా హమాస్ ప్రారంభించిన దాడులు అటు తిరిగి ఇటు తిరిగి మలుపులు తిరిగి చివరికి ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అన్న ఆందోళనలు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.